ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ఈరోజు మన పాఠం అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 1 నుండి 25వ వచనం వరకు. అధ్యాయమంతా సావధానంగా వినండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడానికి బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించడానికి పూనుకున్నాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. అతన్ని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల వద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండడానికి 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాడు. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నది. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. కావలివారు తలుపు ఎదట చెరసాలను కాచుకుంటూ ఉన్నారు. ఇదిగో, ప్రభువు దూత అతని దగ్గర నిలిచాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడ్డాయి. అప్పుడు దూత అతనితో అన్నాడు, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కో. అతడు అలాగు చేసిన తరువాత దూత అతనితో అన్నాడు, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడిరా. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి దూత వలన జరిగినది నిజముగా జరిగింది అని గ్రహించక తనకు దర్శనము కలిగిందని తలంచాడు. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణానికి పోయే ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దాని అంతట అదే వారికి తెరుచుకున్నది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతణ్ణి విడిచిపోయాడు. పేతురుకు తెలివి వచ్చి అనుకున్నాడు, ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూద ప్రజలు తనకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది. ఇలా ఆలోచించుకుని అతడు మార్కు అనే మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు ఉండి ప్రార్థన చేస్తున్నారు. అతడు తలవాకిటి తలుపు తట్టుతూ ఉండగా రోదే అనే ఒక చిన్నది ఆలకించటానికి వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయకుండా లోపలికి పరిగెత్తుకుని పోయి అన్నది, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడు. అందుకు వారు, నీకు పిచ్చి పట్టింది అన్నారు. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారన్నారు, అతని దూత. పేతురు ఇంకా తట్టుతున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందారు. అతడు ఊరుకోండి అని వారికి సైగ చేసి ప్రభువు తనను చెరసాలలో నుండి ఏలాగు తీసుకుని వచ్చాడో వారికి వివరించి యాకోబుకు సహోదరులకు ఈ సంగతులు తెలియచేయండని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్లాడు. తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతా అంతా కాదు. హేరోదు అతని కోసము వెతికినప్పుడు అతడు కనపడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించాడు. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ్యకు వెళ్లి అక్కడే నివసించాడు. తూరీయుల మీద సీదోనీయుల మీద
అతనికి అత్యాగ్రహము కలిగినందున వారు ఏకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్త అయిన బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధానపడాలని వేడుకున్నారు. ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసము వస్తుంది. నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతణ్ణి మొత్తాడు గనుక అతడు పురుగులు పడి ప్రాణము విడిచాడు. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తున్నది. బర్నబా, సౌలు తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అనే మారుపేరుగల యోహానును వెంటబెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చారు. శ్రోతలు, ఈ అధ్యాయంలో యాకోబు హతసాక్షి అయ్యాడు. పేతురు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. అతడు మొదటి హేరోదు అగ్రిప్ప. ఇతడు సంఘాన్ని ఎంతో హింసించాడు. పేతురుకు దేవుడు చెరసాల నుండి అద్భుతంగా విడుదల ప్రసాదించాడు. హేరోదు మీదికి దేవుని తీర్పు దిగి వచ్చింది. దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఈ రాజు మహాహెరోదు మనమడు. యేసు శిశువును చంపాలని విఫల ప్రయత్నం చేసిన రాజు. హేరోదు కుటుంబమంతా దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు ఆగర్భ శత్రువులు. ఈ హేరోదు వంశీకుల్లో ఒక్కడూ యేసును అంగీకరించిన వాడు లేడు. ఇంతవరకు సంఘం మీదికి మతనాయకుల నుండి శ్రమలు, హింసలు వచ్చాయి. విశేషించి సద్దూకయులు సంఘాన్ని పలు హింసలకు గురిచేశారు. ఇప్పుడు రాజకీయ వర్గాల నుండి శ్రమలు వస్తున్నాయి. మతం నుండి రాజకీయాల వరకు ఈ హింసాకాండ విస్తరించింది. ఈ హెరోదు రాజు నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా సంఘానికి హింసలు తెచ్చిపెట్టాడు. యాకోబును పట్టుకొని ఖడ్గముతో నరికి చంపేశాడు. స్తెఫను తరువాత యాకోబు, ఈ ఇద్దరూ వరుసగా హతసాక్షులయ్యారు. ఇంకా ఎందరో హతసాక్షులై ఉండవచ్చు గాని వారి పేర్లు రాయబడి ఉండలేదు. పేతురును దేవుడు కాపాడాడు. దేవుడు సంఘ చరిత్రకు దేవుడు. అంతా ఆయన సంకల్పంలో భాగమే. జీవన్మరణములు సార్వభౌముడైన యేసు చేతిలో ఉన్నాయి. అది దేవుని సంఘం. ఇది సంఘ చరిత్ర. చరిత్ర యావత్తూ యేసు వేలి కదలిక చొప్పున జరిగి తీరుతుంది. యాకోబును దేవుడు తీసుకున్నాడు, పేతురును ఉండనిచ్చాడు. అది ఆయన ఇష్టం. మనం నిమిత్తమాత్రులం. పస్కా పండుగ క్రీస్తునందు ఈస్టరుగా మారింది. పేతురు కావలి వారి మధ్య ఉన్నాడు. రాజు బందోబస్తు చేశాడు. పేతురు చెరసాలలో ఉండగా సంఘం అతని కొరకు అత్యాసక్తిగా ప్రార్థన చేసింది. మనఃపూర్వకంగా వారు పేతురు విడుదల కోసం ప్రార్థించారు. ఇద్దరు కావలివారి మధ్య పేతురు నిద్రించాడా? అదెలా సాధ్యం? గెత్సెమనీ తోటలో యేసు మహావేదన నివేదనలో ఉండగా పేతురు నిద్రపోయాడు. పేతురుకు నిద్ర పట్టకపోవటమంటూ ఉండదు. నిశ్చింతగా, హాయిగా ఆదమరచి నిద్రపోగలడు పేతురు. అప్పుడు దేవదూత పేతురుకు కనిపించాడు. దుస్తులు వేసుకోమన్నాడు. నడుము కట్టుకున్నాడు, చెప్పులు తొడుక్కున్నాడు, పై వస్త్రం వేసుకున్నాడు, బయలుదేరాడు. అది కల అనుకున్నాడు. కల కాదు, అది వాస్తవం. యేసు ప్రభువు సమాధిలో నుండి లేచి వచ్చాడు. పేతురు చుట్టూ కావలివారున్నారు. అయినా దేవుడు తలుచుకుంటే చెరసాల బంధకాలు అతని విడుదలకు అడ్డమేమీ కావు. సంఘమంతా ఏకీభవించి పేతురు విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. కావలి నిర్బంధంలో నుంచి దేవదూత పేతురును విడుదల చేసి తాను వెళ్లిపోయాడు. యేసు ప్రభువు పేతురు విడుదల కోసం దూతను పంపాడు. దూతలందరూ యేసు ప్రభువు చెప్పుచేతల్లో ఉంటారు. సంఘం చేసిన ప్రార్థనలకు జవాబు సత్వరంగా వచ్చింది. పేతురు విడుదలై వచ్చాడు. చెరసాల నిర్బంధం నుండి దేవదూత పేతురును విడిపించాడు. పేతురు ఇది వాస్తవ సంఘటన అని గుర్తించాడు. ఆ సమయంలో క్రైస్తవులకు గుడి కట్టడాలు లేవు.
ఆ తరువాత 150 సంవత్సరాల వరకు లేవు. ఈ రోజునైతే కట్టడాలే కట్టడాలు. సంఘం అంటే గుడి కట్టడం ప్రతి ఒక్కరికి జ్ఞాపకమొస్తుంది. కట్టడం సంఘం కాదు. సంఘం కట్టడంలో కూడుకుంటుంది, అంతవరకే దాని ప్రయోజనం. సంఘం విశ్వాసుల బృందం. క్రైస్తవ విశ్వాసుల సముదాయమే సంఘం. సంఘం విశ్వాసుల ఇండ్లల్లో ఆ రోజుల్లో కూడుకునేది. మరియ యోహాను మార్కు తల్లి. ఈ మరియ ధనికురాలు, మంచి స్థితిగల సంపన్నురాలు. ఆమె ఇంటిలో విశ్వాసులందరూ కూడుకొని పేతురు విడుదల కోసం ప్రార్థిస్తున్నారు. ఇంతలో పేతురు రానే వచ్చాడు, తలుపు తట్టుతున్నాడు. సంఘానికి ఎన్నెన్నో హింసలు కలిగే రోజులవి. ఎవరు తలుపు తట్టుతున్నారో తెలియక వారు తికమక పడ్డారు. రొదే అనే బాలిక తలుపు తీసింది. రొదే అంటే గులాబీ పువ్వు అని అర్థం. రొదే ఒక పనిపిల్ల. పేతురు స్వరం గుర్తుపట్టింది. ఉద్రేకంతో నిండిపోయింది. సంతోషం పట్టలేకపోయింది. ఈ కంగారులో తలుపు తీయాలి అనే సంగతే మరిచిపోయింది. పేతురైతే బయట నిలిచి తలుపు తట్టుతూనే ఉన్నాడు. ప్రార్థించే వారి వద్దకు వచ్చి కేక వేసి మరీ చెప్పింది ఆ బాలిక, పేతురు వచ్చాడు. రొదే, నీకేమన్నా పిచ్చా? పేతురు రావడమేమిటి అన్నారు వారందరూ. ఆమె అంది, నాకేమీ పిచ్చిలేదు. పేతురుగారు వచ్చారు, తలుపు తడుతున్నాడు. ఆయన స్వరం నేను గుర్తుపట్టగలను. మరి తలుపు తీశావా? తీయలేదు. నేను విన్నాను, ఆ స్వరం ఆయనదే అన్నది రొదే. ఏమో, ఆ వచ్చింది పేతురు ఆత్మేమో. పేతురాత్మ మాట్లాడుతున్నదేమో. పేతురు చనిపోయి ఉంటాడని, అతని ఆత్మ వచ్చిందని వారు ఊహించారు. హెరోదు పేతురును చంపి ఉంటాడని వీరి అనుమానం. సీమోను పేతురుకు విడుదల కలగాలని ప్రార్థించారు. తీరా దేవుడు అతన్ని విడుదల చేస్తే నమ్మలేకపోతున్నారు. ఈ రోజున కూడా ఇలాంటి వారు ఉన్నారు. ప్రార్థిస్తారు, దానికి దేవుడిచ్చిన జవాబును నమ్మరు. అల్ప విశ్వాసులు. ప్రార్థనకు అంత సత్వరంగా జవాబు రావచ్చిందా అంటూ మాట్లాడతారు. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఆయన కృపామయుడు. నేను విశ్వాసిని అంటూ దేవుణ్ణి శోధించకూడదు. దేవుడు అద్భుతం చేయగలడా లేదా అని దేవుణ్ణి పరీక్షించే ప్రయత్నం తప్పు. అది దేవుని పట్ల అపచారమవుతుంది. పేతురు అదృశ్యమయ్యాడు, చెరసాలలో లేడు అనే వార్త ఊరిలో పొక్కింది. అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. సైనికులు కలవరపడ్డారు. హెరోదు సైనికాధికారులకు మరణశిక్ష విధించాడు. పేతురును దేవుడు విడుదల చేశాడంటే హెరోదు ఒప్పుకోడు. అది అధికారుల అజాగ్రత్త అంటున్నాడు. హెరోదు దుర్మార్గుడు. మనుషులను ఈగలను నలిపి చంపినట్లే హత్య చేస్తాడు. పేతురుకు కావలి ఉన్న వారికందరికీ శిరచ్ఛేదం కావించాడు. ఆ తరువాత హెరోదు రాజు కైసరయ్యకు తరలి వెళ్లాడు. అక్కడే ఉండిపోయాడు. మధ్యధరా సముద్ర తీరాన కైసరయ్యలో విడిది గృహంలో హెరోదు ఉంటాడు. పిలాతు అక్కడే మకాన్ చేసేవాడు. రోమా ఉన్నతాధికారులు కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. వీరికి యెరూషలేము నగరం అంటే ఇష్టం లేదు, లక్ష్యం లేదు. పూర్వం దావీదు మహారాజైతే యెరూషలేమును ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు హెరోదు కైసరయ్యకు తన మకామును మార్చాడు. హెరోదుకు దేవుడిచ్చిన వెలుగును అతడు దుర్వినియోగపరిచి దేవుని శిక్షకు గురి అయ్యాడు. హెరోదు రాజుకు తూరు, సీదోను నగరాలతో లావాదేవీలున్నాయి. రాజు సీదోను, తూరు ప్రాంతీయులకు అన్యాయం చేశాడు. ఈ విషయంలో పరిష్కారం కోసమై వారు వచ్చారు. హెరోదు రాజు గర్విష్టి. అతడు గొప్ప వక్త. తన మాటలతో ప్రజలను ఆకర్షించగలడు. అతడు గొప్ప బహిరంగోపన్యాసం చేశాడు. హెరోదు అంత్యక్రీస్తుకు ముందు గుర్తు. 1 యోహాను 2:18 చెప్పబడినట్లు, చిన్న పిల్లలారా, ఇది కడవరి ఘడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు గదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి ఘడియ అని దీని వలన తెలుసుకుంటున్నాము.
అందరూ హెరోదును దేవుడని మెచ్చుకుంటున్నారు. వ్యక్తి పూజ విగ్రహారాధన కంటే హేయమైనది. యెషయా గ్రంథం 42 అధ్యాయం 8వ వచనం ఏమంటోంది? యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికీ నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనివ్వను. హెరోదు దేవుణ్ణి మహిమపరచడు, తనను తానే మహిమపరుచుకుంటాడు. ఇది అంత్యక్రీస్తు మనస్తత్వం. దేవుడు తన మహిమ విషయమై ఎంతో రోషము పౌరుషము గలవాడు. హెరోదు ఆ పళాన పురుగులు పడి చచ్చాడు. దేవుని వాక్యము ప్రబలమై వృద్ధి చెందింది, సంఘం ఎదిగింది. యోహాను మార్కు బర్నబా సౌలులతో కలిసి అంతియోకుకు వెళ్లాడు. వారు యెరూషలేము సంఘమునకు ఉపకార ద్రవ్యాన్ని తీసుకొని వెళ్లారు. శ్రోతలు, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంతో సంఘ చరిత్ర ఒక గొప్ప అనుభవం పొందింది. సంఘ చరిత్రలో 2వ భాగం ఇంతటితో ముగిసింది. సువార్త యూదయ్యకు సమరయ్యకు వ్యాపించింది. 13వ అధ్యాయం నుండి సువార్త భూదిగంతాల వరకు వెళ్లిపోతుంది. ఈ రోజు వరకు వెళ్లిపోతూనే ఉంది. సంఘ చరిత్ర అపొస్తలుల కార్యములు 29వ అధ్యాయంగా రాయబడుతోంది. ప్రభువు తిరిగి వచ్చే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. శ్రోతలు వింటున్నారా? దేవుని చిత్తం జ్ఞానయుక్తమైనది. దేవుని సంకల్పం సర్వశ్రేష్టమైనది. దేవుడు సుదూర భవిష్యత్తులో ఏమి చెయ్యబోతున్నాడో ఆయనకే తెలుసు. మనకు తెలియాల్సిన అవసరమేమీ లేదు. దేవుడు పేతురును కాపాడాడు గాని యాకోబు హతసాక్ష్యానికి దేవుడు సమ్మతించాడు. చివరి ఘడియ వరకు పేతురును కూడా చెరసాల నుండి దేవుడు విడుదల చెయ్యలేదు. అంతా ఆయన చేతిలో ఉంది. యాకోబును హెరోదు చంపుతుంటే చంపనిచ్చాడు దేవుడు. అయితే హెరోదు తానే దేవుణ్ణి అనుకొని మిడిసిపడితే దేవుని చేతిలో అతనికి చావు మూడింది. కొందరు క్రైస్తవులున్నారు. వీరు యోబు స్నేహితుల్లాంటివారు. దేవుడు ఏమి చెయ్యబోయేది తమకు తెలిసినట్లే మాట్లాడతారు. దేవుడేమి చెయ్యాలో అది తామే నిర్దేశించి చెబుతారు. కాని వారి అంచనాలకు మించింది దేవుని చిత్తం. నీవే దేవుని స్థానంలో కూర్చొని తీర్మానాలు చేస్తావా? తీర్పు చెబుతావా? అది కుదరదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు గమనించండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. తలుపు తట్టుతూనే ఉండండి, తలుపు తెరుచుకుంటుంది. దేవుడు ప్రార్థనకు జవాబివ్వడం నీకు నాకు ఆశ్చర్యమనిపించవచ్చు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అంతియోకు సంఘం యెరూషలేము సంఘానికి ప్రేమతో విరాళాలు పంపించింది. ఇది క్రైస్తవ ప్రేమ. అయితే హెరోదు రాజు అంత్యక్రీస్తుకు ప్రతినిధి. క్రైస్తవులను అతిగా ద్వేషించాడు, వారిని హింసించాడు, హత్య చేశాడు. హెరోదు సగం యూదుడు. యూదులను మెప్పించడానికి క్రైస్తవ ద్వేషాన్ని పెంచుకున్నాడు. యాకోబును చంపాడు. ఈ హెరోదు కొడుకే పౌలుకు తీర్పు చెప్పటానికి తయారయ్యాడు. యూదులు సంఘాన్ని ఎంతో ద్వేషించారు. యాకోబు హతసాక్షి అయినందుకు యూదులు సంతోషించారు. పేతురును కూడా చంపాలనే ఉద్దేశ్యంతో హెరోదు అతణ్ణి నిర్బంధంలో ఉంచాడు. పేతురు చెరసాలలో ఉండగా సంఘం ఎంతగానో ప్రార్థించింది. రాజు పేతురును బంధించగలడు గాని ప్రార్థనను బంధించలేకపోయాడు. రేపే తీర్పు. ఈరోజు పేతురు చెరసాలలో నిశ్చింతగా నిద్రపోతున్నాడు. తన ప్రాణం పోతుందేమో అని పేతురుకు భయమే లేదు. తన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అందుకే పేతురుకు హాయిగా నిద్రపట్టింది. పేతురు చెరసాలలో నుండి దేవుని సాయంతో తప్పించుకోవడం ఇది రెండోసారి.
దేవుని వాక్యము బంధించబడనేరదు. ఎన్ని ప్రతిఘటనలున్నా దేవుని వాక్యం లోకమంతటికీ ప్రసరించి తీరుతుంది. ఈ అధ్యాయంలో యోహాను మార్కు మనకు కనిపిస్తున్నాడు. పౌలు చేసిన మొదటి సౌవార్తిక యాత్రలో యోహాను మార్కు ఎంతో ప్రయోజనకరమైన సేవ చేశాడు. యోహాను మార్కు తల్లి మరియా, ఈమె విధవరాలు, ధనికురాలు. ఈ యోహాను మార్కు సువార్త రాశాడు. ఈ అధ్యాయంలో సంఘం విస్తరించింది, దేవుని వాక్యం ప్రబలమైంది. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు సంఘం, ఆయన వాక్యం దేవుడు మనకిచ్చిన కానుకలు. ఈ యేసును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? దైవాశీస్సులు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.